అందరికీ నమస్కారం. 99 టీవీ చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. చిత్రసీమలో అంటే సూపర్ హిట్ సాంగ్స్ అనేటటువంటి కాన్సెప్ట్తో కొన్ని పాటలు చేస్తున్నాను. అవి అందరూ బాగానే ఆదరిస్తున్నారు. నేను చేసే పాటలు ఎలా ఉంటున్నాయంటే, చాలామంది అన్నారు కొత్త పాటలు అవి చేస్తున్నారండి, చాలామంది కొత్త పాటలు ఇప్పుడు ఉన్నాయి, మీరు స్వర్ణయుగంలోని పాటలు, అద్భుతమైనటువంటి ఓల్డ్ సాంగ్స్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు, ఓల్డ్ సాంగ్స్ అంటే మరీ ఓల్డ్ సాంగ్స్ కాకుండా అటు ఇటు మధ్యలో ఉండే సాంగ్స్ చేయమని చెప్పి చాలామంది అడిగారు. అంచేత కొంచెం అలాంటి సాంగ్సే నేను చేస్తున్నాను అన్నమాట. ఈరోజు మనం ఇందులో ఏముంటుందంటే అంశం సినిమా పేరు, పాట, రచయిత, అలాగే సంగీత దర్శకుడు, రచయిత అంటే సంగీత దర్శకుడు ఇచ్చినటువంటి అంటే పాట పాడడానికి ముందు ట్యూన్ ఇస్తారు సంగీత దర్శకుడు. ఆ సంగీత దర్శకుడు ఇచ్చినటువంటి ట్యూన్లోనే ఈ రచయిత చక్కగా పదాలు ఇముడిస్తారనమాట. బాగా ఇముడిస్తారు, దాంట్లో సెట్ చేస్తారు. అంచేత అది ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఇందులో ఏమి ఉండవు. సినిమా స్టోరీలు కానీ లేదా ఇంకోటి కానీ ఉండవు. కేవలం పాట కోసమే సూపర్ హిట్ సాంగ్స్ అని మనం అనుకున్నాం కాబట్టి సాంగ్ గురించే మనం చెప్పుకుందాం. సరే, ఈ పాట సినిమా చాలా మంచి సినిమా. ఇది అంటే బాగా పాత సినిమా కాదు, కొత్త సినిమా కాదు, మధ్యస్థంలో ఉందన్నమాట. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు నటించినటువంటి నిర్దోషి అనే చిత్రంలోది. నిర్దోషి అనే చిత్రంలో నందమూరి తారక రామారావు గారు అలాగే మహానటి సావిత్రి ఇద్దరు ఈ పాటలో ఉంటారు. ఈ పాట పేరు మల్లియలారా మాలికలారా. కొంచెం సారూపులుగానే ఉంటుంది సాంగు. ఆయన మానసికంగా కొంచెం బాధపడుతూ, అంటే ఫ్యామిలీ విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తి కొన్ని సమస్యల్లో సంఘటనలో ఆయన బాధపడుతూ మల్లియలారా మాలికలారా అని వాళ్ళకి చెప్పుకుంటాడు అనమాట తన బాధని. ఆ రకంగా ఆ సిచ్యుయేషన్లో వచ్చేటటువంటి పాట ఇది. అయితే ఈ పాటకు రచయిత విశ్వంభర కావ్య సృష్టికర్త మహానుభావుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ పాటను రాశారనమాట. సి నారాయణ రెడ్డి గారి పాటలు అంటే ఇక ఏ పాట చూసినా ఆయన కలం పెట్టాడంటే సూపర్ హిట్ అవ్వాల్సిందే, అంత గొప్ప పాటలు ఆయన రాస్తారు. ఈ పాట కూడా మంచి పాట ఇది. అలాగే సంగీతం ఘంటసాల గారే చేశారు. దీనికి పాడింది కూడా ఘంటసాల గారే పాడారు. అంచేత ఈ పాట గురించి మనం ఈరోజు చూద్దాం. దీనికి రాగం కూడా ఉంటుంది. ఓ పాటని ఏ రాగంలో చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన సంగీత దర్శకులకు ఉంటుంది. అంచేత ఘంటసాల గారు ఏ రాగంలో చేశారనేది నేను చెప్తాను. ఈ పాటకు ట్యూను ఏమి ఇచ్చారంటే ఘంటసాల గారే ఇచ్చారు ట్యూను. దీనికి సి నారాయణ రెడ్డి గారు అదే రూపకల్పన చేశారంట, పదాల రూపకల్పన. ఆ ట్యూన్ ఎలా ఇచ్చారో చూద్దాం. ఘంటసాల గారు వచ్చిన ట్యూన్ ఏంటంటే నన్న నన్న అది ట్యూన్ ఇచ్చారు. ఆ ట్యూన్లో ఎలాంటి పదాలైనా రాయొచ్చు, ఏ రకమైనటువంటి భావాలైనా అందులో ఇమడ్చవచ్చు. కానీ శ్రీనారాయణ రెడ్డి గారు ఇమిడ్చినటువంటి భావాలు, అక్కడ సిచ్యుయేషను, ఆ ఎన్టీ రామారావు గారు పాడినటువంటి కొంచెం బాధాకరంగా అంటే సారూపులుగానే ఉంటుంది ఇది దాదాపు సాంగు. దానికి తగినట్టుగా ఈ పదాలు ఎలా కూర్చారో మనం చూద్దాం. చూడండి, ఒక చరణం వినిపిస్తాను మీకు. అంటే నేనేమి పెద్ద గాయకుడిని కాదు, అలాగే సంగీత దర్శకుడిని కాదు. నేను మీకు పాట వినిపించడం వరకు
చూస్తాను. ఎక్కడైనా గమకాలు తప్పుకున్నా లేకపోతే అవి ఆరోహణలు అవరోహణలు ఎక్కడైనా తేడా వచ్చినా కొంచెం నన్ను అన్యతగా భావించొద్దు. అన్యత భావించకుండా ఈ పాట మీకు వినిపిస్తాను, చూడండి. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగి, జాబిలిలోనే జ్వాలలు రేగి, వెన్నెలలోనే చీకటి మూగే, వెన్నెలలోనే చీకటి మూగే. పలుకగలేక పదములు రాక, పలుకగా లేక పదములే రాక, బ్రతుకే తానై బలి అయి సాగే, బ్రతుకే తానే బరువై సాగే. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. ఇంకొక చరణం ఉంది. చెదరిన వీణ రవళించేనా, చెదరిన వీణ రవళించేనా, జీవన రాగం చిగురించేనా, జీవన రాగం చిగురించేనా. కలతలు పోయి కలతలు పోయి వలపులు పొంగి, కలతలే పోయి వలపులే పొంగి, మనసే లోలో మనసే లోలో పులకించేనా, మనసే లోలో పులకించేనా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా, మా కథయే మా కథయే విన్నారా. ఈ పాట అంటే నాకే తెలుస్తుంది, గమకాలు తప్పుకున్నాయి. అలాగే ఆరోహణ అవరోహణల దగ్గర కూడా కొంచెం తేడాలు ఉన్నాయి. మరి ముందే చెప్పాను, అన్యత భావించవద్దు. నేనేమి పెద్ద సింగర్ని కాదు, దయచేసి మరి గ్రహించండి. ఇక పాటకు రాగం అన్నీ ఒక ఎత్తు అయితే, పాటకు రాగాన్ని ఈ పాటకు ఏ రాగంలో చేయాలనేటటువంటిది ఒక పెద్ద హైలైట్ అన్నమాట సినిమాకి. ఈ పాట ఈ రకంగా కాకుండా వేరే రకంగా వేరే రాగంలో కూడా చేసిన ఈ పాట ఇంత అద్భుతంగా రాదు. మళ్ళీ ఎలారా మాలికెలారా అనేటటువంటిది తీసుకున్నటువంటి ఎత్తుగడ, మౌనముగా ఉన్నారా మా కథలే విన్నారా అనేటటువంటి దానికి సరిపోయేటటువంటి రాగాన్ని ఎంచుకోవడంలో ఒక గొప్ప విశేషం ఉందన్నమాట. ఆయన ఏ రాగంలో చేశారు అంటే, భాగేశ్వరి రాగాల్లో 72 రాగాల్లో భాగేశ్వరి అనేటటువంటి ఒక రాగం ఉంది. ఈ రాగం దాదాపు ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందంటే, ఒక నిర్వేదంగా ఉండి, ఒక బాధలో ఉండి, కష్టాల్లో ఉండి, మనిషి చలించిపోతున్నటువంటి సమయంలో వచ్చేటటువంటి రాగం ఇది భాగేశ్వరి రాగం. ఈ రాగంలో చేశారు. మరి ఈరోజు ఈ పాట గురించి మనం చెప్పుకున్నాం. మరి తర్వాత ఇంకొక మంచి పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు. మరి అందరికీ
నమస్కారం.